చాలామంది చూసారా, ఎవడున్నాడండి పుణ్యాత్ముడు, అందరూ బైబిల్ చెప్పింది కానీ అందరూ చెప్పండి పాపాత్మ. అంటే నువ్వు పాపం అయితే చెప్పండి, ఇంక మేము అందరూ నీ వెనకాల ప్లేస్లో ఉండాలన్నమాట. చూసారా, ఆ కాంటెక్స్ట్ తెలీదు, అర్థం తెలీదు, ఆ ప్రభు ఎందుకు ఆ మాట ఉపయోగించాడు ఏం తెలీదు. సమర్థించుకోవడానికి ఏమంటారు తెలుసా, ఎవరైనా ఏం భక్తి, చర్చికి వెళ్ళి 52 వారాలు వెళ్ళినాం, ఏం సుఖం అండి చర్చికి వెళ్ళి. అందుకేనండి భక్తి ఉండొచ్చు కానీ ఎంతవరకు చెప్పండి, అంతవరకు. బైబిల్లో ఎన్నో ఉంటాయండి, అవన్నీ పాటిస్తాయండి జేమ్స్ గారు చెప్పండి. అన్నీ అలా చేసుకుంటే ఈ సొసైటీలో బతకగలం అనుకుంటున్నారా జేమ్స్ గారు? బతకలేమండి. అందుకే కాస్త అలాగ ఉండాలి చెప్పండి, కాస్త ఇలాగ అలాగే ఉండు. నేను మరీ చెప్తున్నాను, కాస్త అలాగ ఉండాలి, కాస్త ఇలాగుంటే అలాగే ఉండరా అయ్యా, నువ్వు అలాగే ఉండు. నీ నడ్డి ఎరగొట్టే వరకు నీకు బుద్ధి అవ్వదు. ఎందుకు చెప్పినా, నువ్వు చాలా బ్యాలెన్స్ చెప్తున్నావు. అలాగ ఉంటాడట, ఇలా ఎలాగుంటా ఉంటే ఎలా ఉండు, లేదా అలా ఉండు, పోతే లోకంలో పో, లేదా ఇలా ఉండు. అలా ఎలా ఉంటానంటే అదే గర్వం అన్నాడు దేవుడు.